Welcome to our channel Bhadra Mallavarupu. Please like చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వారు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో ఏమేమి పోస్టులు ఉన్నాయి, వాటి క్వాలిఫికేషన్స్ ఏంటి, శాలరీస్ ఎంత, ఇది రెగ్యులర్ జాబ్సా, కాంట్రాక్ట్ బేస్సా, అవుట్సోర్సింగా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే కనుక ఆ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం. విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ జాబ్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందులో 3 రకాల పోస్టులు ఉన్నాయి. ఒకటి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, ఇవి 3 పోస్టులు ఉన్నాయి. అలాగే రెండోది కంప్యూటర్ ఆపరేటర్, ఇది 10 పోస్టులు ఉన్నాయి. అలాగే మూడోది వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇవి కూడా 3 పోస్టులు ఉన్నాయి. ఇవి వచ్చేసి ప్యూర్లీ అవుట్సోర్సింగ్ బేసిస్ మీద రిక్రూట్ చేస్తున్నారు. ఈ కాంట్రాక్టు కాదు, అలాగనే రెగ్యులర్ జాబ్స్ కూడా కాదు, ఓన్లీ అవుట్సోర్సింగ్ జాబ్స్. అలాగే ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి వచ్చేసి శాలరీ వచ్చేసి 25,500 వితౌట్ ఎనీ అలవెన్స్. ఇంకా వేరే ఏ రకమైన అలవెన్సెస్ ఏమీ ఉండవు. అలాగే కంప్యూటర్ ఆపరేటర్కి వచ్చేసి 17,500, డేటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేసి 15,000. ఇది శాలరీస్. అలాగే వీటికి ఏజ్ వచ్చేసి 1/7/2021 నాటికి 18 to 42 ఇయర్స్ ఉండాలి. అలాగే అన్ని పోస్టులకు కూడా సేమ్. అలాగే వీళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీకి కూడా ఏజ్ ఎగ్జామ్షన్ కూడా ఉంటుంది. ఈ పోస్టులు అన్నీ కూడా ఓన్లీ ఏపీలోని వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్. ఇందులో అలాగే దీనికి క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయని చూద్దాం. ఫస్ట్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటంటే కంపల్సరీ బీటెక్ పాస్ అయి ఉండాలి. ఈ బీటెక్లో కూడా సిఎస్సి బార్ ఐటీ బార్ ఈఏసిఈ ఈ మూడిట్లో నుంచి డిగ్రీ బీటెక్ పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అలాగే వీళ్ళకి కంపల్సరీ కూడా నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎసెన్షియల్. అలాగే వీళ్ళకి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ మీద కూడా 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మాత్రం కంపల్సరీ ఉండాలి. అలాగే కంప్యూటర్ ఆపరేటర్కి వచ్చేసి వీళ్ళు కంపల్సరీ డిగ్రీ విత్ కంప్యూటర్స్ అయి ఉండాలి, లేదా డిగ్రీ చేసి ఏదైనా పీజీడీసీఏ సర్టిఫికేట్ ఉండుంటే కనుక వాళ్ళు కూడా ఎలిజిబుల్. అలాగే ఏదైనా టెక్నికల్ సర్టిఫికేట్ కూడా, కంప్యూటర్ సర్టిఫికేట్ కూడా ఏదైనా బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి పొందుంటే కనుక వాళ్ళు కూడా ఎలిజిబుల్. అలాగే 2 years ఎక్స్పీరియన్స్ మాత్రం కంపల్సరీ ఉండాలి. అలాగే 3 డేటా ఎంట్రీ ఆపరేటర్. దీనికి కూడా సేమ్ డిగ్రీ విత్ కంప్యూటర్స్ పాస్ అయి ఉండాలి, లేదా జనరల్ డిగ్రీ ఉండి పీజీడీసీఏ కానీ డీసీఏ సర్టిఫికేట్ కానీ ఉండాలి. అలాగే వీళ్ళకి రిజర్వేషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ విల్ బి అప్లై యాజ్ ఫర్ ద ఏపీ స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ఇన్ ఫోర్స్. ఏపీ గవర్నమెంట్లోకి ఏదైతే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుందో అవన్నీ కూడా దీనికి కూడా వర్తిస్తాయి. అలాగే ఏజ్, దీనికి మినిమం ఏజ్ వచ్చేసి 18 years, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 42 years. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ రిలాక్సేషన్ ఏజ్ అప్ టు 5 years షుడ్ నాట్ బి హ్యావ్ కంప్లీటెడ్ 47 years యాజ్ ఆన్ 1/7/2021కి 47 సంవత్సరాలు మాత్రం మించకూడదు. అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి వచ్చేసి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే వీళ్ళకి వచ్చేసి 1/7/2021 నాటికి 52 సంవత్సరాలు దాటకూడదు. ఈ పోస్ట్కి ఎలా అప్లై చేయాలి ఇది కొంచెం చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మెన్షన్ చేసిన వెబ్సైట్లో నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. NTRUHS.AP.NIC.in నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫిల్ చేసిన అప్లికేషన్ ఇక్కడ మెన్షన్ చేసిన అడ్రస్కి 8/12/2021కి ఆ రోజు సాయంత్రం 5 గంటలలోపు సబ్మిట్ చేయాలి. అది బై పోస్ట్, రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ సీల్డ్ కవర్ రూపంలో వీళ్ళకి అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఏదైనా ఇన్కంప్లీట్ అప్లికేషన్ కానీ
అప్లికేషన్ రిసీవ్డ్ వితౌట్ రిలవెంట్ డాక్యుమెంట్స్ కానీ, అప్లికేషన్ రిసీవ్డ్ ఆఫ్టర్ ద కట్ ఆఫ్ డేట్ కానీ వస్తే కనుక అటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా వీళ్ళు రిజెక్ట్ చేస్తారు. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ప్యూర్లీ ఇది మెరిట్ బేసిస్ మీద సెలెక్ట్ చేస్తారు అండ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా అప్లై చేస్తారు. ఇప్పుడు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్ట్ని ఎలా సెలెక్ట్ చేస్తారు? సెలక్షన్ క్రైటీరియా మెరిట్ లిస్ట్ షల్ బి ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. మీకు డిగ్రీలో వచ్చిన మార్క్స్ బేస్ మీద మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. మెరిట్ లిస్ట్ తయారు చేసి పర్సంటేజ్ ప్రకారం ఆ మెరిట్ లిస్ట్ని తయారు చేస్తారు. ఒకవేళ ఈక్వల్గా మెరిట్ లిస్ట్లో కూడా పర్సంటేజ్ ఈక్వల్గా వస్తే కనుక అందులో ఎల్డర్ పర్సన్స్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాగే ఇంటర్వ్యూకి వచ్చేసి 1:3లో మెరిట్ లిస్ట్లో నుంచి 1:3 క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు. అలాగే కంప్యూటర్ ఆపరేటర్ ఇది కూడా సేమ్ మెరిట్ బేసిస్ మీద ఇచ్చేస్తారండి. సేమ్ డిగ్రీలో వచ్చిన మార్క్స్ బేస్ మీద మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. దాంట్లో నుంచి 1:3కి ఇంటర్వ్యూకి పిలుస్తారు. అలాగే మూడోది డేటా ఎంట్రీ ఆపరేటర్. దీనికి కూడా సేమ్ అండి. డిగ్రీలో వచ్చిన మార్క్స్ బేస్ మీద మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. అందులో కనుక మెరిట్ లిస్ట్లో ఎవరికైనా ఇద్దరికి ఈక్వల్గా పర్సంటేజ్ వస్తే కనుక అందులో ఎల్డర్ పర్సన్స్కి అవకాశం ఇస్తారు. ఆ తర్వాత ఆ మెరిట్ లిస్ట్ నుంచి 1:3కి ఇంటర్వ్యూస్ కాల్ఫర్ చేస్తారు. కాల్ఫర్ చేసి వాళ్ళకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. అలాగే మెరిట్ లిస్ట్ తయారు చేసి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ని ఈ వెబ్సైట్లో ఉంచుతారు. మనం ఆ మెరిట్ లిస్ట్ తయారు చేసాక కూడా చూసుకోవచ్చు. ఆ తర్వాత ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే కనుక వాళ్ళకి అబ్జెక్షన్స్ రైజ్ చేసి మెయిల్ చేయొచ్చు. ఆ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ని తయారు చేసి మళ్ళీ వెబ్సైట్లో ఉంచుతారు. ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్లో చూసుకోవచ్చు మన పేరు ఉందో లేదో. కండిషన్స్ ఆన్ అపాయింట్మెంట్ ఈ క్యాండిడేట్స్ అందరూ కూడా సెలెక్ట్ చేసేది ఓన్లీ అవుట్సోర్సింగ్ బేసిస్ మీద సెలెక్ట్ చేస్తారు. కాబట్టి అది అందరూ గుర్తుంచుకోవాలి. ఇది ఎటువంటి రెగ్యులర్ పోస్ట్ కాదు, ఓన్లీ అవుట్సోర్సింగ్ పోస్టులు మాత్రమే. సో నోటిఫికేషన్ షెడ్యూల్ ఒకసారి చూద్దాం. ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ 24/11 ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ 8/12/2021. డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్టు 20/12/2021. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఫర్ అబ్జెక్షన్స్ 22/12/2021. మనం ఎవరైనా అబ్జెక్షన్ కనుక పంపించాలనుకుంటే 22వ తారీఖులో పంపించాల్సి ఉంటుంది. డిస్ప్లే ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ 28/12/2021 ఫైనల్ మెరిట్ లిస్ట్ని డిస్ప్లే చేస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూస్ ఎప్పుడు కండక్ట్ చేసి అనేది వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు. లిస్ట్ ఆఫ్ కాపీస్ టు బి ఎన్క్లోజ్డ్ అలాంగ్ విత్ ఫిల్డ్ అప్లికేషన్. మన అప్లికేషన్కి ఏమేమి అటాచ్ చేయాలి ఇక్కడ చూడండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫిల్డ్ అప్లికేషన్ విత్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే సెల్ఫ్ అటాచ్డ్ కాపీ మార్క్స్ మెమో ఆఫ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్, అలాగే సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ మార్క్స్ మెమోస్ ఆఫ్ ఆల్ ఇయర్స్ ఆఫ్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఆల్ మార్క్ లిస్టులు అన్నీ కూడా సెల్ఫ్ అటాస్టేషన్ చేసి పెట్టాలి. సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ ఆఫ్ ప్రొవిజనల్ పర్మనెంట్ సర్టిఫికేట్ మినిమం క్వాలిఫికేషన్, సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, పోస్ట్ ఆఫ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్, సెల్ఫ్ అటాచ్డ్ కాపీ ఆఫ్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే సెల్ఫ్ అటాచ్డ్ కాపీ ఆఫ్ పిహెచ్ సర్టిఫికేట్. ఎవరైనా సదరన్ సర్టిఫికేట్, డిజేబుల్ పర్సన్స్ ఉంటే కనుక వాళ్ళు సదరన్ సర్టిఫికేట్ కూడా ఎన్క్లోజ్ చేయాలి. సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ ఆఫ్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 6th to 10th స్టడీ సర్టిఫికేట్స్ కూడా కాపీస్ అటాచ్ చేయాలి. సెల్ఫ్ అటాచ్డ్ కాపీ ఆఫ్ ఆధార్ సర్టిఫికేట్ ఆఫ్ క్యాండిడేట్ మ్యాండేటరీ, అలాగే మన ఆధార్ జిరాక్స్ కాపీ కూడా అటాచ్ చేయాలి. ఇన్ ఎనీ అదర్ రిలవెంట్ సర్టిఫికేట్స్ విత్ సెల్ఫ్ అటెస్టెడ్. ఇంకేదైనా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటే కనుక మనం దాన్ని అప్లికేషన్తో పాటు కూడా ఇది అటాచ్ చేయొచ్చు. నెక్స్ట్ Annexure 1. ఇప్పుడు మనకి పోస్ట్ వైజ్ బ్రేకప్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూద్దామండి. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఇవి మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. అవి ఓసీ కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయి. అందులో జనరల్ 1, ఉమెన్ 1. ఇంకా ఇంకో పోస్ట్ వచ్చేసి ఎస్సీ ఉమెన్ కేటగిరీలో ఉంది. మొత్తం 3 పోస్టులు. తర్వాత కంప్యూటర్ ఆపరేటర్. ఈ కంప్యూటర్ ఆపరేటర్ వచ్చేసి మొత్తం 10 పోస్టులు ఉన్నాయి. ఈ 10 పోస్టుల్లో ఏ కేటగిరీ వైజ్ ఉన్నాయో చూద్దాం. ఓపెన్ కేటగిరీలో జనరల్లో 3 పోస్టులు ఉన్నాయి. అలాగే ఓపెన్ కేటగిరీ ఉమెన్స్లో 1 పోస్ట్ ఉంది. ఆ తర్వాత బీసీఏ కేటగిరీ జనరల్లో పోస్టులు ఏమి లేవు. బీసీఏ ఉమెన్ కేటగిరీలో 1 పోస్ట్ ఉంది. అలాగే బీసీబీ జనరల్ కేటగిరీలో పోస్టులు ఏమీ లేవు.
అలాగే బీసీబీ ఉమెన్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది. అలాగే ఎస్సీ జనరల్ కేటగిరీలో ఒక పోస్టు, ఎస్సీ ఉమెన్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది. అలాగే ఎస్టీ జనరల్ కేటగిరీలో పోస్టులు ఏవి లేవు. అలాగే ఎస్టీ ఉమెన్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది. అలాగే ఓసీ విహెచ్ కేటగిరీ జనరల్ పోస్టులు 0. అలాగే ఓసీ విహెచ్ డిజేబుల్డ్ పర్సన్స్ ఉమెన్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది. ఇవి మొత్తం 10 పోస్టులు ఉన్నాయి. మొత్తం కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు వచ్చేసి 10 పోస్టులు. అలాగే నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్, మొత్తం డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయి. అందులో ఓసీ హెచ్హెచ్ హీరింగ్ ఇంపైర్డ్ జనరల్ ఒక పోస్ట్ ఉంది, ఉమెన్స్ ఏం లేవు. తర్వాత ఎస్టీ జనరల్ కేటగిరీలో 0 అని ఎస్టీ ఉమెన్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది. అలాగే ఓసీ కేటగిరీ జనరల్లో ఒక పోస్ట్ ఉంది, ఉమెన్స్లో 0. మొత్తం టోటల్ వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్స్. ఓసీ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్లో జనరల్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇది ఈ నోటిఫికేషన్. మీరు ఇంకా దీనికి ఈ పోస్టులకి ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే కనుక ఇమీడియట్గా అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ కూడా ఈ నోటిఫికేషన్ కింద, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ద్వారా మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఎవరైనా అప్లై చేయాలనుకునే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.